హలో హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ పవన్ కళ్యాణ్. ఈరోజు మా అక్క నేను అడిగాను, ఎంతో కారంగా చేసుకొని తిన్నాం అక్క ఎండుమిర్చి పచ్చడి అన్నాను. మా అక్క దాంతో శరవేగంగా ఎండుమిర్చి పచ్చడిని ట్రై చేసేసింది. దానికి కావాల్సింది గుంటూరు కారం మిరపకాయలు తెచ్చుకున్నాం మేము. సో కారం ఎట్లా ఉంటుంది అంటే ఎండుమిర్చి కారం అదిరిపోవాలని చెప్పి గుంటూరు నుంచి మా అక్క మిరపకాయలు తెచ్చి వాడుతూ ఉంది. ఫస్ట్ దాన్ని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి మిరపకాయలు బాగా ఎండు మిరపకాయలని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అది ఇంకా ఫ్రై చేస్తూనే ఉన్నాము. ఫ్రై అంటే ఎందుకంటే ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఎండుమిర్చి పచ్చడి అనేది ఎంత బాగా వస్తుందని బాగా ఫ్రై చేస్తూ ఉన్నాం. చూడండి, ఆ ఎండుమిర్చి కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈలోపు జీలకర్ర, దాని తర్వాత కొద్దిగా ధనియాలు వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసాము. అంటే ఆ జీలకర్ర ధనియాలు కూడా కొద్దిగా సేపు అట్లా ఆయిల్లో ఫ్రై అవ్వాలని చెప్పి అట్లా ఫ్రై చేసాము. ఫ్రై చేసేంత అయిపోయిన తర్వాత నీట్గా చూస్తున్నాము, ఫ్రై చేసేసేసాము. ఫ్రై చేసి అయిపోయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి తెల్లగడ్డలు వేసాము. తెల్లగడ్డలు వేసి మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసి కొంచెం ఆ మూడు కాంబినేషన్ వాటికి ఉండే ఫ్రేగ్రెన్స్ అనేవి కొంచెం బాగా ఆయిల్లో ఇదేటట్టుగా కొంచెంసేపు ఫ్రై చేసి అంతా ఫ్రై చేసిన తర్వాత ఎప్పట్లాగే గ్యాస్ ఆపేసి కొద్దిగా చల్లబరచడానికి పక్కకి తీద్దామని అనుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాం చల్లబరచడానికి. సో చల్లబరిచినంత అయిపోయిన తర్వాత మిక్సీ పెట్టుకున్నాం. సో అన్నీ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డలు ఆల్రెడీ మనం నూనెలో ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవన్నీ నీట్గా మిక్సీ జార్కి వేసుకొని ఇంకా ఒక్కసారి అట్లా మిక్సీ వేసేసుకొని మిక్సీ పట్టుకొని ఇంకా దానికి యాడ్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ చూసుకొని వేసుకోవడమే. అండ్ ఇప్పుడు అట్లా నీట్గా అంతా మిక్సీ జార్లో వేసుకొని అండ్ అట్లా ఒకసారి దాన్ని మిక్సీ పట్టేయాలి. ఒక్క నిమిషం అంతా సెట్ చేసుకొని అంతా జస్ట్ అట్లా మిక్సీ పెట్టుకున్నాం. జస్ట్ 2-3 సార్లు అట్లా గిర్రని మిక్సీ పట్టేసి అంతా అయితే హ్యాపీగా అసలు ఎట్లా ఉండాలంటే మనం అది చూసినప్పుడే ఇంకా తినేయాలి అన్నంత ఇదిగా పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇదిగా ఉందో, రెడ్గా ఉందో. సో అలా ఎందుకు ఇలా వచ్చిందంటే మనం మన దీన్ని దాని తర్వాత చింతపండు పులుసు, అంటే చింతపండు వేయచ్చు కానీ మేము చింతపండు పులుసుని పోసుకుంటున్నాం. సో కొంతమంది చింతపండు డైరెక్ట్గా మిక్సీలో వేసి ఇచ్చేసేస్తారు. మేమేం చేస్తామంటే జస్ట్ చింతపండు నానబెట్టుకొని దాన్ని పిసికి వచ్చిన రసాన్ని పోసి దానికి కావాల్సినంత ఉప్పు అండ్ చింతపండు రసాన్ని ఆ మిక్సీ పట్టిన దాంట్లో వేసుకొని నీట్గా మొత్తం మనకి ఎంత అయితే పులుపు కావాలి అనుకుంటామో అంత ఇదిగా చేసుకొని మొత్తం ఆ ఉప్పు అండ్ చింతపండు రసం మొత్తం నీట్గా కలుపుకొని అండ్ ఇంకొకసారి అంటే మొత్తం ఆ ఉప్పు అండ్ చింతపండు పులుసు మొత్తం అంతా పచ్చడి అంతా అవ్వాలి కాబట్టి సో ఇంకొకసారి మిక్సీ వేసుకొని మిక్సీని అట్లా 4-5 సార్లు గర్రని తిప్పి లైక్ మిక్సీ అంతా వేసేసుకొని నీట్గా ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అది ఎర్రగా ఇంకొంచెం మెత్తగా ఇది చేసుకొని అంటే మనకి ఎట్లా ఉండాలంటే అది చాలా స్మూత్గా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో అట్లా వేసుకున్న తర్వాత ఇంకా మనకు కావాల్సినట్టుగా వచ్చింది. ఇంకా దాన్ని తీసుకొని జస్ట్ మనం ఒక బౌల్లో పెట్టుకోవాలి. చూసారు ఎంత ఎర్రగా వచ్చిందో. అండ్ దీనికి కొంతమంది డైరెక్ట్గా మిక్సీలోనే ఏమంటారు ఎర్రగడ్డలని దాన్ని చేసుకుంటారు. బట్ మేమేం చేసామంటే ఇప్పుడు మనకి కావాల్సినంత మెత్తగా చేసుకొని మనకి ఎలా అయితే స్మూత్గా కావాలో అంత మెత్తగా చేసుకొని ఆ తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అంటే మనకి కావాల్సినది ఒక బౌల్లో తీసుకొని దాంట్లోకి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ మిక్సీలోనే ఆనియన్స్ వేసేస్తారు ఫ్రెండ్స్. బట్ మేము తినేటప్పుడు కారంతో తినేటప్పుడు ఇది తగలాలని చెప్పి దంచి ఎర్రగడ్డలు వేస్తున్నాము. సో దానివల్ల అనేది ఏంటంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. సో మాకు కావాల్సిన ఎర్రగడ్డలు ఎంతైతే క్వాంటిటీ ఉంటుందో అంత ఒక 2 ఎర్రగడ్డలు సరిపోతుంది అనుకున్నాం. 2 ఎర్రగడ్డలు కట్ చేసుకొని నీట్గా దంచుకొని సో దాన్ని పచ్చళ్ళలో కలిపి అంటే పచ్చిగా ఫ్రెండ్స్, ఎందుకంటే తినేటప్పుడు మనం కారంగా ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటున్నప్పుడు
ఎండి సారీ ఎర్రగడ్డలు అనేవి మనకి పంటి కింద తగులుతా ఉన్నప్పుడు అసలు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత జస్ట్ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అమోఘం అంతే. అసలు పచ్చడి అంటే పచ్చడే బ్రో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇట్లాంటివి ఇంకొన్ని వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. సో దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ప్లీజ్ help me. Like, if you are interested in my videos, please share and like, subscribe my channel. Thank you for all.